తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కాలువల పునరుద్ధరణకు చర్యలు చేపడుతూ ఉండడంతో భువనగిరి నియోజకవర్గంలో బునాది కాలువ పూర్తవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా బునాది కాలువ కోసం రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. రాస్తారోకోలు, పాదయాత్రలు చేపట్టారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు వస్తున్నారు, పరిశీలిస్తున్నారు. అయినా కాలువ పునరుద్ధరణ పనులు మాత్రం నోచుకోవడం లేదు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకోసం నిధులు మంజూరు చేయడంపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. త్వరితగతిన కాలువ పనులు పూర్తి చేసి నీళ్లు అందించాలని రైతులు కోరుతున్నారు. బునాది కాలువ పనులపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామరెడ్డి అందిస్తారు. ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలు నిర్వహించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు శుభవార్తే చెప్పింది. శుభవార్తే చెప్పి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. కానీ ఈ వర్షాకాలం సాగునీరు వస్తుందా రాదా అనే ప్రశ్నార్థకంలో రైతులు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు రాజ్ కుమార్. ఏమైతుంది ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం వచ్చేసి ఏముందంటే ఇప్పుడు మనకు బోర్ ఉన్న వాళ్ళకి మంచిగా వాడుతుంది, లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. మనకు వచ్చేసి బునాదన్ కాలువ ఫ్రీగా నడిచింది అనుకో, ఎప్పటికీ మనకు నడుస్తున్నట్టు ఉంటుంది. కాలువ నీళ్ళు రావాలంటే మాకు ఇప్పుడు తుకాలు పోసిన తుకాలన్నీ ఎండిపోతున్నాయి, నీళ్ళు వస్తలేవు. బోర్లన్నీ మొత్తం గ్యాప్ ఇచ్చుకుంటూ వస్తున్నాయి. మాకు ఇప్పుడు బోర్లతోటి సగం మడి వాడుతుంది, సగం మడి వాడతలేదు. ఇప్పుడు మాకు మొత్తం ఇప్పుడు 20-25 రోజులు నారైపోయింది. ఇప్పుడు అది మొత్తం ముదిరిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు చేయాలంటే బర్రెలకు కూడా ఇప్పుడు మేపే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వర్షం లేదు, ఏం లేదు. బోర్లు వేపియాలంటే బోర్ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. బునాది కాలువ ఇప్పటివరకు ఇంకా రాలేదు, రావాల్సిందిగా కోరుచున్నాము. పైనుంచి కొంచెం చర్యలు తీసుకొని మాకు వాటర్ వచ్చేటట్టు చూడవలసింది మేము కోరుచున్నాము. నార్లు పోసి ఎండిపోతున్నాయి. కొంచెం వాటర్ వదిలిపెడితే మేము దున్నుకొని నాట్లు పెడతామని కోరుకుంటున్నాం. నాకు 2 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు నేను చెరువుకే ఎదురు చూస్తున్నా. నాకు బావి బోరు ఏం లేదు. దాని గురించే నేను వెయిటింగ్ చేస్తున్నా. కలెక్టర్ గారు ఏమన్నారంటే 15 రోజులు 2 నెలల ఇస్తారు అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అయితే అది అయ్యే పరిస్థితి లేదు. ఇక అక్కడక్కడ రైతులు కూడా కొంచెం అడ్డం పడుతురు ఆ కాలువకు అనేది కూడా తెలుస్తుంది. వచ్చే కోపు అయితే మాకు కొట్టట్లేదు. అది అంటే నీటి చెరువు కింది పొలాలకు చెరువుతోటే, వాస్తవానికి చెరువుతోటే వాళ్ళకు ఆధారం. ఈ పైన ఉన్న వాళ్ళు కాలువ పొంటి వేసుకుంటే వాళ్ళకైతే ఇప్పుడు పెట్టే పరిస్థితి లేదు. ఇక మామూలు రైతులు వాటర్ ఉన్న వాళ్ళు వేసుకోవాల్సిందే తప్పితే, నాటు పెట్టుకోవాల్సిందే తప్పితే ఈ కరువు చూస్తే ఇప్పుడు వచ్చే పరిస్థితి అయితే కొట్టట్లేదు. చూస్తున్నాం కదా, బునాది కానీ కాలువనే వీళ్ళకి జీవన నదిగా మారింది అని చెప్పి రైతులు చెప్తున్నమాట. ఈ వర్షాకాలం బునాది కానీ కాలువ ద్వారా సాగునీరు అందించి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ రవితో HM TV రామరెడ్డి, బీబీ నగర్ నుండి.